అంటే ప్రభుత్వాలు మొట్టమొదటిగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఈ స్థాయి వరకు మేము రాగలిగామంటే మా అంతకు ముందున్న మహిళా నేతలు కావచ్చు, లేకపోతే రాజకీయ నేతలు. ఎందుకంటే గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, లేకపోతే కందుకూరి వీరేశలింగం గారు కానీ, ఇలా చాలామంది మహిళా పక్షపాతులందరూ కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. అయితే ఎప్పుడు కూడా భారతదేశం స్వతంత్రం సాధించక ముందు చాలా పరిస్థితులు ఉంటాయి. సరే, చాలా దాటుకుని వచ్చాం. ఈరోజు విద్యలో ఉంటున్నాం, ఆర్థికంగా ఉంటున్నాం, రాజకీయంగా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత కలిగిన స్థానం మహిళలకి వచ్చింది. అయితే ఇది ఒకటి నిలబెట్టుకోవడం ఒకటి. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ప్రభుత్వాల మీద మహిళల యొక్క జీవన స్థితిగతుల మీద కూడా ప్రభావం చూపే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. దానికి కారణాలు ఏంటంటే, ఒకటి, రాజకీయంగా చట్టాలు చేయాలన్నా, చట్టాలు అమలు చేయాలన్నా ప్రభుత్వం చేయాలి. రెండు, అట్టడుగు వర్గాలు, పేద వర్గాల మహిళలకి చేయూతనివ్వాలంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇవ్వాలి.